ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై నెలలో అయితే ఈ తులారాశి వారి వ్యక్తులు ఈ రెండు వస్తువులు గనక ఎవరికైనా దానం చేస్తే గనక ఈ తులారాశి వారి వ్యక్తుల ఇల్లు అయితే సర్వనాశనం అయిపోవడం అనేది గ్యారెంటీ. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ వస్తువులు దానం చేయకపోవడం మంచిదో ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంలో ఒక అడుగు అయితే ముందుకు వేస్తూ ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా కానీ మన మంచికే జరిగిందని, మంచి జరిగినట్లుగా అన్నట్లుగా అయితే భావిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక భగవంతుడు ఎప్పుడు కూడా నా మంచి కోసమే చేస్తున్నట్లుగా ధైర్యంగా ఉంటారు. ఇక ఈ తులారాశి వారు ఒక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వార్థం అలానే కాకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా వరకు కూడా హెల్ప్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఇక మంచి గుణాన్ని కలిగి ఉంటారు. గుణగణాలు బాగుంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఈ యొక్క తులారాశి వారికి అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువ కదా. కోపం రాదు కానీ నెమ్మదిగానే ఉంటారు. కానీ కోపం వస్తే కనుక ఏదైతే ఖచ్చితంగా ఆ కోపం ప్రళయం లాగా వస్తుందనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కసారి మీరు మాట్లాడే పద్ధతి చాలా మందికి నచ్చదు. అలా నచ్చకపోవడం ఏంటంటే కొన్ని కోల్పోతారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఈ రాశివారు చాలా కష్టపడే తత్వం అయితే ఉంటుంది. పని కోసమే పుట్టామా అని కోసం కష్టపడుతూ వీరి కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఎదగాలి, ఒకరి జీవితంలో ఆధారపడకూడదు, ఒకరిపైన నేను ఆధారపడకూడదు అని, ఒకరిది తినకూడదు అని ఇలా వెళ్తూ ఉంటారన్నమాట. లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. చాలామంది మంచి వ్యక్తులు ఉంటారండి. అంటే ఎక్కువగా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంత మంచి చేస్తారో అంతకు ఎక్కువగా వీరికి భగవంతుడు ఆశీస్సులు అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వీరికి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పకండి. మీరు చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీ కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది. చేసే పని కూడా మీకు అనుకూలిస్తుంది. పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులను తప్పకుండా పెండింగ్లో కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి. ఎందుకంటే జూలై నెలలో మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి మీకు పెండింగ్లో ఉన్న ఏ పనులైనా కానీ ఈ సమయంలో అంటే ఈ నెల రోజుల్లో మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి వ్యక్తులు జూలై నెలలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు వస్తువులను దానం చేయకూడదు. ఈ వస్తువులు దానం చేయటం వల్ల మీకు వచ్చే జన్మలో కూడా ఖచ్చితంగా కష్టాల పాలవుతారని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా డబ్బు అనేది ఉండదు. ఇక ఈ తులారాశి వారు జూలై నెలలో మీరు కాదని దానం చేసిన తన వ్యక్తి సర్వస్వాన్ని కోల్పోతాడు. అలాగే దానం చేసిన ఫలితం కూడా మీకు దక్కదు. కాబట్టి ఆ రెండు వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం.
ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ వస్తువులని అస్సలు దానం చేయకూడదు. మొదటిగా ఉప్పు దానం చేయకూడదు. అలాగే రెండవ వస్తువు ఏంటంటే గనక పసుపుని దానం చేయకూడదు. ఎందుకంటే ఉప్పన్న, పసుపు అన్న లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి ఇలాంటి 2 వస్తువులు ఎవరైనా తులా రాశి వారి వ్యక్తిలో జులై నెలలో కాదని మీరు దానం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పాపం చుట్టుకుంది. ఇక మీ జీవితం అంతా కూడా సర్వనాశనం కావడానికైతే గ్యారెంటీ. కాబట్టి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఇవి దానం చేసినట్లయితే కనుక మీ ఇంట్లో కానీ, మీ చేతిలో కానీ చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇక మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి జూలై నెలలో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఈ 2. కాబట్టి ఈ 2 వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దానం చేయకండి. ఇలా దానం చేస్తే చాలా పాపాలైతే మీరు మోస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ తులా రాశిలో వ్యక్తులు. ఇక ఇలా దానం చేస్తే పాపం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాలి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దానం చేయకపోతే ఇటువంటి పాపం కూడా తగలదు. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం అనేది చేయాలి. అది ధనం రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, మాట సహాయం రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలో అయినా సరే కానీ మీకు తోచిన విధంగా సహాయం చేయాలి. కానీ దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితమైతే మనకైతే లభిస్తుంది. అయితే మీరు చేసే దానం ఇది ఇతరులకు ఉపయోగపడేలా ఉంటేనే మాత్రం మనిషికి ఆ పుణ్యం అయితే కలుగుతుంది. కాబట్టి ఎవరికి ఏ దానం చేయాలో ఆ దానం చేయటం వల్ల మనకు మంచి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి జూలై నెలలో అయితే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఇక మీ యొక్క ఏవైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈరోజు ఆర్థికంగా అయితే బాగా కలిసి వస్తుంది. ఊహించని ధన లాభాలు ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు. పని ఒత్తిడి పెరిగే మానసిక అలసట కూడా ఉంటుంది. అలాగే ఈ రోజున అయితే మీ యొక్క ఖర్చులు కూడా కొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఓర్పుతో వ్యవహరించండి ఏ పనైనా. ఇక ఈ రోజైతే మీకు చాలా శుభప్రదంగా చేపట్టిన పనుల్లో అయితే విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి ప్రశంసలు అయితే మీకు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులతో, బంధువులతో సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు. ఇక మీకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన మంచిది. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి జూలై నెలలో అయితే ఇలా ఉండబోతుంది. కనుక ఈ జూలై నెలలో ఈ తులారాశి వారి వ్యక్తులు ఏ వస్తువులు దానం చేయకపోవడం మంచిది అనేది పూర్తిగా తెలుసుకోండి. అలాగే రాశివారు ఎక్కడున్నా వెంటనే చూడండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.